జాతీయ ఆహార భద్రతా చట్టం. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం NFSA 2013 జూలై 5, 2013న అమలులోకి రావడంతో ఆహార భద్రతకు, సంక్షేమం నుండి హక్కుల ఆధారిత విధానానికి ఒక నమూనా మార్పును సూచిస్తుంది. రాష్ట్రాలు లేదా యూటీలకు అవసరమైన ఆహార ధాన్యాల కేటాయింపు, ప్రతి రాష్ట్రం లేదా యూటీలోని నిర్దేశిత డిపోల వరకు ఆహార ధాన్యాల రవాణా మరియు రాష్ట్రాలు లేదా యూటీలకు నిర్దేశించిన FCI గోడౌన్ల నుంచి FPSల ఇంటి గుమ్మం వరకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. మానవ జీవన చక్ర విధానంలో ఆహారం మరియు పోషకాహార భద్రతను అందించడం లక్ష్యం. ప్రజలు గౌరవప్రదంగా జీవించడానికి సరసమైన ధరలకు తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహారాన్ని అందించడం. అర్హత కలిగిన ఆహార ధాన్యాలు లేదా భోజనం సరఫరా చేయని పక్షంలో లబ్ధిదారులకు ఆహార భద్రతా భత్యం అందుతుంది. జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి కూడా చట్టంలో నిబంధనలు ఉన్నాయి. అంత్యోదయ అన్న యోజన AAY కింద గ్రామీణ జనాభాలో 75% మరియు పట్టణ జనాభాలో 50% వరకు NFSA వర్తిస్తుంది. ముఖ్యమైన పాయింట్లు. ఇందులో NFSA యొక్క ముఖ్య లక్షణాలు. అన్ని అంత్యోదయ అన్న యోజన AAY లేదా పేద సమూహంలోని అత్యంత పేద ఒక వ్యక్తికి నెలకు 7 కిలోల సబ్సిడీ ఆహార ధాన్యాలను అందుకోవడానికి ఒక ప్రాధాన్యత సమూహం. ప్రతి కుటుంబానికి నెలకు 35 కిలోల ఆహార ధాన్యం. సాధారణ కుటుంబాలు కనీసం 3 కిలోలు లేదా వ్యక్తి లేదా నెలకు అర్హులు. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు భోజనం మరియు ప్రసూతి ప్రయోజనాలకు ₹6,000 కంటే తక్కువ కాకుండా అర్హులు. అయితే ఇది ఇద్దరు పిల్లలకు మాత్రమే పరిమితం చేయబడింది. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న కుటుంబంలోని పెద్ద మహిళలు రేషన్ కార్డులను జారీ చేయడానికి ఇంటి పెద్దలుగా ఉంటారు. లబ్ధిదారులందరూ కిలో బియ్యానికి ₹3 లేదా కేజీ, గోధుమలకు ₹2 కేజీ, ముతక ధాన్యాలకు కిలో రూపాయలు. ఈ ధరలను మొదటి 3 ఏళ్ల తర్వాత కనీస మద్దతు ధర కేంద్రం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో వారికి చెల్లించే హామీ ధర స్థాయి వరకు సవరించవచ్చు.